అయ్యో ఎప్పుడైనా సరిగా ఉంటుందా బాబాయ్ గారు? ఎవరో బడిపంతులు ధర్మయ్య? అవునండి. నమస్కారం. నమస్కారం. బాబాయ్ గారు, మన ఊళ్ళో పంటలన్నీ నాశనం అయ్యాయి. పిల్లా జల్లా తిండి లేక మాడిపోతున్నారు. వీళ్ళ ప్రాణాలు ఎలాగైనా మీరే దక్కించాలి. దైవ వ్యాసానికి మనమా బాధ్యులం. కరువు, కాటకాలు, వరదలు, వానలు ఇవన్నీ ఆయన లీలలు. అడ్డు పెట్టడం మహాపాపం. చూడు, నేను చేసేది వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారానికి దాన ధర్మాలు బద్ధవైరాలు. మీ దగ్గర ఏదైనా తనఖా పెట్టడానికి ఉంటే చూడండి, ఎంతైనా ఇస్తాను. ఇది పాపం కాదు, వ్యాపార ధర్మం. ప్రతి కుటుంబానికి కొంత బియ్యం పంచుతా. పండే పంటలో కొంత భాగం నాకు ఇస్తానని ముందే రాసివ్వాలి. దీన్ని దట్టి వ్యాపారం అంటారు. ఎంత భాగం ఇవ్వాలంటారు? అయ్యో రామా, దానికి అంతే ఉంది పంతులు. అవసరాన్ని బట్టి కొంచెం ఎక్కువే ఉంటుంది. మీ పొలాలు కాజేయాలన్న దురుద్దేశం నాకు ఏమాత్రం లేదు. నా షరతులకు ఒప్పుకుంటేనే, లేకపోతే మీ పొలం మీ దగ్గర ఉంటుంది, నా ధాన్యం నా దగ్గర ఉంటుంది. ఆ షరతులేంటో కొంచెం చెప్పండి బాబు. ఏముంది, ఇప్పుడు నేను ఇచ్చే ధాన్యానికి రెట్టింపు గింతేట నా గాదిలో పడాలి. అమ్మ బాబు, బతికినన్నాళ్ళు నీ బాకీ చల్లగొడితే సచ్చి బతికే కన్నా బాబు, అందరం కలిసి కట్టకట్టుకుని చావడం మంచిది. అయితే చావండి. ఎన్నో చావులు చూస్తే కానీ మేము చావలే బాబు. అబ్బో, వ్యవహారం ఎదురు తిరిగిందే. తిరుగుద్ది రండ్రా పోరా. రండి బాబు. బాబు, మీకు ఎంతో శ్రమ కలుగుతాం. నల్లరాయనే కలుగుద్ది కానీ ఈ పాపయ్య మనకు కలగదు బాబు. మరి మీరంతా ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేద్దాం బాబు, కొంపాగోడు ఎలాగైనా పోయింది. పిల్లా పాపలతో బస్తీకి వెళ్ళి తల్లాచుకుంటే ఇదే మంచి ఆలోచన రా.
బంగారు తల్లి పండిందోయ్ పంటల పండుగ వచ్చిందోయ్ పంటల పండుగ వచ్చిందోయ్ జై 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 పిల్లదానా బొక్కల పిల్లదానా గుసగుసలెందుకు ఈలోనా కొత్త బియ్యం తలంబరాలకు కొత్త బియ్యం తలంబరాలకు కొత్త బియ్యం తలంబరాలకు పొంగు పడతావు పరలోనా ఆహా తందనాన ఆహా తందనాన ఆహా తందనాన ఆహా తందనాన బంగారు తల్లి పండిందోయ్ పంటల పండుగ వచ్చిందోయ్ పంటల పండుగ వచ్చిందోయ్ గునగున నడిచే కోడలు పిల్ల కూలికి ఎందుకు వచ్చావే నువ్వు కూలికి ఎందుకు వచ్చావే తొలకరి వానకు నెల తప్పావే నెల తప్పావే తొట్టెల ఎప్పుడు కడతావే తొట్టెల ఎప్పుడు కడతావే జో 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 బంగారు తల్లి పండిందోయ్ పంటల పండుగ వచ్చిందోయ్ పంటల పండుగ వచ్చిందోయ్ బస్తాలెత్తండి హై బళ్ళకు వేయండి బస్తాలెత్తండి బళ్ళకు వేయండి పట్టణాలకగ బాకక ఉంటే మనకు ఉన్నది మస్తండి ఇక మనకున్నది పచ్చండి బస్తాలెత్తండి బళ్ళకు వేయండి
అన్నపూర్ణ, నువ్వు నిజంగా కాశీ అన్నపూర్ణవేనమ్మా. ఈ ఊరికే ప్రాణం పోసావు. అబ్బా ఏం పంట, ఏం పంట. నాకు తెలియక అడుగుతాను, ఇదంతా నిజంగా పండించిందేనా, లేకపోతే ధాన్యం ఆకాశంలోంచి వర్షంలా కురిసిందా అని. అదృష్టవంతులకి ధాన్యం వర్షంలాగానే కురుస్తుంది. నీ 300 వాటా అక్కడ పెట్టాను, తీసుకుపో. ఏమిటి నీ వాటా అక్కడ ఉంది, తీసుకుపోమంటున్నా. ఓ పోతురాదు, రారా ఒరే, రారా. సింహరాజు, ఇంటికెళ్ళి బండి కట్టుకురా. ఇప్పుడే తీసుకొస్తా దొరా. నాయన రంగా, ఒంట్లో బాగోలేదా? ఒంట్లో బాగోలేకపోతే ఇంట్లోకి వెళ్ళకూడదా నాయన? కొంచెం లే బాబు, నా వాటా ధాన్యం నేను కొలుచుకుంటాను. రాసి ముట్టుకున్నావా మర్యాద దక్కదు. చూపించే కాసా పుస్తకాలు. అయ్యో రామా, ఖాతా పుస్తకం చూపించాలా? గుడ్డొచ్చి పిల్లని ఎక్కరిచిందట. నువ్వు నా ఖాతా పుస్తకం పరీక్ష చేస్తావా? నీ బాబే అడగలేదు. ఆ బాబు కొడుకే ఇప్పుడు అడుగుతున్నాడు. పాపం పసివాడు ఖాతా పుస్తకం చూస్తాట, చూపించు. రంగా, రంగా, ఏమిటయ్యా న్యాయం? ఏమిటయ్యా ఈ దౌర్జన్యం? నీ డబ్బు పెంచడానికి ఇన్నేళ్లుగా మా శ్రమంతా ధారపోస్తున్నాం కదయ్యా. ఈనాడు నీ వాటా ధాన్యం కోసం నా కన్న బిడ్డని పొట్టలు పెట్టుకోవాలని చూస్తున్నావా? నా బిడ్డల కోసం కావాలంటే ఇంతకు 10 రెట్లు ధాన్యం ఇస్తాను, తీసుకెళ్ళు. అంతా తీసుకెళ్ళవయ్యా. రే పశువా, పోతురాదన్న పేరు సార్థకం చేసుకున్నావు. చింగిపోతా పద్దులు తుపాకితో రాస్తావట్రా? పద్దుల పుస్తకం చూపించమన్నాను అన్నపూర్ణమ్మ గారు. నీకంత ఇదిగా ఉంటే ఆ చెట్టు మీద పిట్టలున్నాయి, వాటికి గురిపెట్టు. ఇంకోసారి ఇలాంటి వెలవపం చేసావంటే పనులోంచి తీసేస్తా. రేయ్, ఎక్కడ సంతులు? ఏమిట్రా ఇది? ఈ రాత్రిలో ఒక్క కింద కూడా వీడికి తగ్గడానికి వీలేదు. రుణం తీర్చడం మన ధర్మం నాయన. ధర్మం కదమ్మా, మన కర్మం. అమ్ముడు వెళ్ళ. పాపాయ్ గారు, ఈ వాటా మీరు తీసుకోండి. బుద్ధిమంతుడు నాయన, 1000 ఏళ్ళు వచ్చింది. చూస్తారేంగా, సంతులు నింపండి, కష్టార్జితం. పట్టు. తొందరగా రా బాబు. తమ్ముడు, రంగా, రంగా, ఏమిట్రా యాఘాయితం? బాబు ఏమిటి? ఇంతకాలం కష్టపడి సంపాదించాం, రెక్కలు ముక్కలు చేసుకుని ధాన్యం పండించాం. మన కష్టం మనకు దక్కినప్పుడు దాన్ని కాల్చి పూజ చేయడం మంచిదమ్మా. అది పంచాయితీ బాబు, అంత పంచాయితీ. రంగా, తమ్ముడు, ఏమిట్రా ఏమిట్రా ఈ పిచ్చా స్లోనికి ఏమైనా మర్చిపోయిందా? అయితే పద్దుల పుస్తకం చూపించమను. పాపయ్య, పద్దు చూపించు పాపయ్య. అంతేగాని కావాల్సింది ఇదిగో నాయనమ్మ ఏలు ముద్ర, బాగా చూసుకో. నువ్వే చదువు. అడిగింది నువ్వేగా, చదువుకో. నువ్వేనా చూసింటే ఏముందో చదువు. నన్ను ఎప్పుడు పెట్టుకురా రంగా. ఇందులో అసలు చేళ్లు జరువులే కనబడుతున్నాయిరా. ఇది చదివి అర్థం చేసుకునే తెలివి ఉంటే ఇలా కష్టపడడం ఎందుకురా? అయితే ఇందులో ఏముందో కూడా తెలుసుకోకుండా మసి పూసుకుని వేరే వదిలేస్తున్నారు అనమాట. మీ నాయనమ్మ కూడా అలాగే చేసిందా రంగా?